రోడ్డు మీద కొట్టుకోవడం ఏమిటి, నరుక్కోవడం ఏమిటి? అసలు నువ్వు మనిషివా రాక్షసుడువా? ఆహా, తప్పు చేసే వెధవులు ఎరగొడితే వాళ్ళ రాక్షసు అంటారా? మాకు తెలియదులే. అయినా వాళ్ళని ఎరగొట్టడానికి శిక్షించడానికి నువ్వెవరు? కోర్టులు లేవా, పోలీసులు లేరా? ఎందుకు లేరు? కానీ మా వాళ్ళని వెంటబడి నరికినప్పుడే పక్కన లేరు. అందుకే వాళ్ళ పని నేను చేశాను. చాలే సమర్థించుకున్నావు. నువ్వు అసలు ఏమాత్రం మారవు. చిచి, మారడం అంటే ఏమిట్రా? మా వాళ్ళని కళ్ళ ముందు నరికేస్తూనే చూస్తూ ఊరుకోవడమా? అదే నువ్వు కోరుకునే మార్పు అయితే నేను జీవితంలో మారను. నువ్వు మారుతావని ఆశ కూడా పోయింది. రోజు రోజుకి దిగజారిపోతావు. అసలు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి కానీ కూలీ గోవిందరాజు కొడుకుని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడవు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారుతావా మారవా? మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుతుంటే పడ్డాను. నేను కింద పనిచేసే కూలీని కాదు. నా కష్టంతో నేను బతుకుతున్నాను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి పోవచ్చు. రాయ్, పోతానని బెదిరించడం కాదురా. నీకు చేతనైతే, పౌరుషం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోరా. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వురా. శాంతి, వాడిని ఆపితే నన్ను అవమానించట్లే. పోరా బయటికి. మీ నాన్న మొండోడు బండోడు అనుకున్నాను కానీ కన్న కొడుకుని బయటికి ఎంటేస్తే కసాయవాడు అనుకోలేదయ్యా. మా నాన్న ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అబ్బాబా, ఆడు చేసే పనులకు ఎప్పుడూ అర్థం ఉండదు. చిన్నప్పుడు ఒకసారి మాస్టర్ గుంజీలు తీయించాడని రాయితో ఆయన బుర్ర బద్దలు కొట్టాడు. వాడిని సేవ్ చేయడానికి ఆ నెల నా మీద వేసుకున్నాను. ఫ్రెండ్ కదా సరే, అలాంటి చిన్నప్పటి ఫ్రెండ్ నాకు వియంకడవుతున్నాడని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా? ఏవే నాతో ఎప్పుడు చెప్పారండి? ఇదో ఒక పిచ్చి మొగం, మతి మరపు ఎక్కువ. దాన్ని వదిలే. అంతెందుకు, ఒకసారి ఈ తాగుడు వాగుడు మానేయమన్నాను, నన్నే కొట్టుపోయాడు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, నా మాట వినడు. ఆహా, బండోడు వినడు. మర్చిపో అంటే జరిగింది మర్చిపో అని. ఏం లేదు బాబు, అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే 14న బ్రహ్మాండంగా ఫంక్షన్ పెడదామనుకున్నాను. సర్లే, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్న తర్వాతే పెట్టుకుందాం. నువ్వు ఒప్పుకుంటే వెంటనే పెట్టేస్తాను కానీ వద్దులే. ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఎందుకు? మంచి ముహూర్తం అది చూశాను. మీ ఇష్టం. థ్యాంక్ యూ బాబు. నాకు అసలు ఎప్పుడు చెప్పావు నువ్వు? అలాగే మొగుడు అబద్ధం చెప్తే సపోర్ట్ చేయొచ్చుగా. అది ముందే చెప్పాడు. లాయరు రాసింది చాలు. 14th ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసాయి. అది ఏమో ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. ఏంటిది గోవిందు? చిన్నప్పటి నుంచి సిద్ధుకు సంబంధించిన ప్రతిదీ పండగలా చేసేవాడివి. ఇప్పుడు ఆడికి నిశ్చితార్థం జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవ్వనా, నువ్వు చేసింది మాకేం నచ్చలే. మాట్లాడు గోవిందు. ఏమండి, మీ చేతుల మీదుగా జరగాల్సిన నిశ్చితార్థం
మీరు లేకుండా జరుగుతుంది. నేను లేకపోతేనే జరుగుతుంది. నిశ్చితార్థంలోనే కాదు, వాడి జీవితంలో కూడా నేను ఉండకూడదు. ఏమైందండి? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు, రక్త సంబంధం తెంచుకోవాలి. పెళ్ళైన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం. ఎంత బాధని గుండెలో దాచుకున్నారు. ఏమండి, మనం కూడా నిశ్చితార్థానికి వెళ్దామండి. బాబులా ఉన్నాడు. మై ఫ్రెండ్స్, నా కూతురు ఎంగేజ్మెంట్ కోసం బెల్జియం నుంచి ప్లాటినం డైమండ్ రింగ్స్ తెప్పించాను. యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్? 1,50,00,000. 1,50,00,000. Thank you so much, Dad. Thank you so much. I love you, my daughter. నీకోసం ఏమైనా చేస్తానే. Sidhu, what do you feel about this? Come on, Sidhu, say something. కూతురు కళల్లో సంతోషం చూడడానికి కోట్లు ఖర్చు పెట్టే మీ డాడీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ కొడుకు జీవితంలో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం చూడడానికి నా తండ్రి ఇక్కడ లేనందుకు బాధగా ఉంది. Come on, Sidhu, లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? Forget it. Yes, నా తండ్రి లేనివాడే, అందుకే ఈ రోజు ఇక్కడ లేడు. స్టార్ట్ చేద్దామా? Come on. 1 minute. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ నా తండ్రి గురించి కూడా తెలియాలి. నా తండ్రి ఒక కూలీ. ఇలాంటి బంగ్లాను కట్టిన వందలాది మంది కూలీల్లో తను ఒక మామూలు కూలీ. రోజుకి 20 రూపాయలు, కేవలం 20 రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. తన చెమటతో నన్ను చదివించాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు. నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన కొడుకు గురించి మీకు తెలిస్తే, కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దేవుడు కూడా. దేవుడున్న ప్రతి చోట గుడి ఉంటుంది. గుడి లేని దేవుడే నా తండ్రి గోవిందరాజులు. సిద్ధు, ఇట్స్ ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు ఇది కానిచ్చేస్తే. ష్యూర్. ఈ రింగు తొడిగే ముందు నాదో కండిషన్. ఏంటది? నువ్వు మీ నాన్న నుంచి విడిపోవాలి. లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ కలవకూడదు, కనీసం చూడకూడదు. What? సిద్ధు, ఏమైంది? Have you gone mad? నీకేమైనా మతిపోయిందా? విడిపోవాలి అని అన్నందుకే నీకంత కోపం వచ్చింది. మరి నా తండ్రి నుంచి నన్ను విడదీసినందుకు నాకెంత కోపం రావాలి? ఈ పెళ్లి జరగాలంటే మేము శాశ్వతంగా విడిపోవాలని మీ నాన్న కండిషన్ పెట్టాడు. కండిషన్లతో కాంట్రాక్టులు చేస్తారేమో కానీ కోఆపరేట్ చేయలేరు. వీరేంద్ర గారు, కూతుర్ని అత్తవారింటికి పంపించడం సాంప్రదాయం. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలనుకోవడం స్వార్థం. దేవుడు లాంటి మా నాన్న ఈ రోజు దిక్కులేని వాళ్ళ ఆ మూల ఉండటానికి కారణం మీరు, మీ కండిషన్. నాన్న, జరిగిన అవమానం చాలు, ముందుకు రా. వెళ్ళండి. అరే సిద్ధు, ఏంట్రా ఇది? ఇక్కడ దాకొచ్చే శుభకార్యాన్ని కాదే. నాన్న, శుభం కోరేవాడు చేస్తేనే అది శుభకార్యం అవుతుంది. అతను కోరుకుంటుంది మన శుభం కాదు, అందుకే ఇది జరగదు. అలా అనకరా. నా మాట అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను,
నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే నాకు నా తండ్రే ముఖ్యం అంటాను. సిద్ధు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మా నాన్నకు జరిగిన అవమానం కంటే ఇది ఎక్కువేం కాదు. ఇది నీకు తెలియచెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చాను. తొందరపడుతున్నావు సిద్ధు. ఇప్పటికే ఆలస్యం చేశాను. పద నాన్న. మా నాన్నతో ఏమన్నావు? ఈ సిద్ధార్థ్ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలా? నెవర్. ఎన్ని జన్మలైనా సిద్ధార్థ్ అంటే సన్ ఆఫ్ గోవిందరాజులు. ఇదే పాప. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ఇల్లు మీద అండి? అవును బాబు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలో వచ్చారేటండి? ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది? వస్తా. నమస్తే సార్. తెంగరాదవలో డబ్బులు ఇవ్వకుండా తప్పించేసుకున్నాం. గడిచా ఆలస్యంగా వచ్చినని ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇటు మరీ ఏడుమొక్క పెట్టాడు. నిశ్చితార్థాన్ని నేను రాకపోతే నువ్వు ఇలాగ ఏడుతావు నా సీన్ గడితో ముందే చెప్పాను సినా. అదవేం చేయడం తెలుసా? విశాఖ టికెట్ తీసి గోదావరి ఎక్కించాడు నన్ను. గుడి దాకా బాగానే వచ్చాను. అక్కడ టీసీ గడు పీగట్టు బయటికి గంటేహాడు. ఒరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా ఎండేసి అన్నాడు. ఏదో ఓటం నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? ఎదిగామా పిన్నే? అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కేహానే. ఆ హైవే మీద టాటరాన్ని గుద్దేహాడు. పెద్ద పెంట అయిపోయింది అక్కడ. ఇందులో నా తప్పేనా ఉందా చెప్పా పిన్నే? నీ తప్పేం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళరా. అరే నువ్వు కూడా ఆయన అర్థం బద్దలు ఎక్కడ మాడతావేంటి? ఎదిగామే బేబే ఆఖరికి హైటెక్ బస్ క్యాచ్ చేసి వచ్చానే. ఆడు స్లోగా తోలితేనే ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తానే. ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? చంపేస్తా, ఆపై. ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? మాట్లాడంటే నిశ్చితార్థం ఆగిపోయింది చాలా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత పని చేసి వచ్చినానా? నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసేవా? ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక క్వార్టర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా? మూర్ఖత్వం కాకపోతే. ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో లోపలికి వెళ్ళరా. వాడేం చేశాడు? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇక జరగాల్సిందేం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. డాడీ, ఇది మీకు జరిగిన అవమానం కాదు, నాకు జరిగిన అవమానం. నీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి. నాకు ఖర్చు అయిందిగా. 25 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు. ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్నే అతనికి దూరం చేస్తాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను కదా డాడీ. వెన్ యూ కాంట్ బీట్ దెమ్, జాయిన్ దెమ్. సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పెట్టి పెడతావా నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలవకూడదు. విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలను. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. సారీ, మేము చేస్తాం. చిన్న ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఫండ్స్ చూస్తే టైట్ గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బేబక్క సపోర్ట్ గా బ్లడ్ ఎట్టేస్తాను. పద బేబక్క, వెళ్ళి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఏమే చిన్నోడా, నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు, ఎలాని కాదు. సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? డిమాండ్స్ అలా చెప్పాల్సి చాలే ఆపండి మీ గొడవ. ముందు కాఫీ తీసుకోండి. తీసుకా. మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే, ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా? బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీస్ సెంటిమెంట్ ఉంటే కదా. చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్ లా భలే చెప్పారండి. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? సత్యబాబు అండి. 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు. ఎవడో కనబడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి. మీకు ఎవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే, ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు.
అమ్మా ఏ లే. లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు, కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకేమైనా సంబంధం ఉందా? నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు? వాడు. ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా. ఏమండి మాట్లాడరే? తప్పే తప్పే తప్పే. నానా తన సంగతి నీకు తెలియదు. కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయటికి గెంటేస్తావు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. మీరు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. నోరు మూసుకుంటారా? థ్యాంక్స్. సిద్ధు, మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే, నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను. నన్ను నమ్ము. వాడంటే మా నమ్మేది. నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నానా నువ్వు నోరు మోయ్. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఏమంటారా? నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికైపోయావా? మేము ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చాం. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్ మీకే వస్తుందని చెప్పి మా బ్యాంకుని నమ్మించి మిషనరీ కోసం మా దగ్గర 9 కోట్లు అప్పు తీసుకున్నారు. గవర్నమెంట్ వారు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో వేశారని తెలిసింది. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీ దగ్గర సమాధానం లేదు. అందుకే హెడ్ ఆఫీస్ వారు మీ ప్రాపర్టీస్ అటాచ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మీ పని మీరు కానివ్వండి. ఇవ్వండి బ్యాంక్ ఆర్డర్స్. నేను తినేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది. ఒక్క వారంలో మీ లోన్ తీరుస్తాను. వెళ్ళండి. వెళ్ళు. వారం రోజుల్లో ఎలా తీరుస్తారండి? తీరుస్తాను. నష్టం చేసిన వాడే నష్టపరిహారం కట్టాలి. అదే న్యాయం.